ఉన్నవాడను అనువాడను సజీవుడను మీ మధ్యనున్నాను. నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాను. నా మహిమ వర్షాలు మీ పైన కురిపించి ఆదిలో కడవర వాను కురిపిస్తున్న వాగ్దాన ప్రకారం మీ అందరిపైన కడవర వాను కురిపించి మిమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధపరచుకొని మిమ్మల్ని అందరూ కూడా పవిత్రపరచుకొని నా ప్రియ కుమారులుగా అభిషేకించి శాస్త్రం కృపగా పాత్రం చేసి ఇది మొదలుకొని మితిలేని ఆశీర్వాదాలతో దీవెనలతో మీరందరూ కూడా నిలబట్టడానికి సిద్ధపరుస్తూ ఉన్నాం. ఇదే యెహోవా వాక్కు సర్వీస్ అనుకున్నప్పుడు దేవుని స్తోత్రాలండి. మనము 47 దినాలు దీక్ష పూనేవండి. అయితే దీక్షకి ఫలితం ఉందని మీకు అందరికీ తెలుసు. ఈ దీక్ష సమయంలో మనము ప్రతిరోజు దేవుని మాటలు విన్నాం. దేవునిచ్చిన ఆహారం భుజించాం, దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం. మీకు అందరికీ తెలుసు దీక్షకు ఫలితం ఉంటుంది అని. ఎటువంటి ఫలితం ఉంటుంది, ఎలా ఫలితం ఉంటుంది, ఏమి మనం ఆశ్రయించాలి దేవుణ్ణి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి మీరు చాలామంది నాకు ఈ కార్యం చేయాలి ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు. అది తప్పు. దానికి దేవుడు ఏం చెప్పాడంటే చెరుపు చేయి పిల్లలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు దేవుడి దగ్గర ఇలాంటి పని చేయి, అలాంటి పని చేయి, నాకు ఇలా చేయాలి, నాకు ఇల్లు కట్టి పెట్టాలి, లేకపోతే మా అబ్బాయి చదువుకున్నాడు, మా అబ్బాయి చదువులో మీరు తోడుగా ఉండాలి, ఇలాగా దేవుడిని కోరుకునే వాళ్ళందరూ కూడా చెరుపు చేయు పిల్లలు. మన ఇళ్ళ కాడ కూడా అప్పుడు ఒక కుర్ర తగులుతూ ఉంటాడు. అమ్మాయిలకి బీట్లు కొట్ట పోతామంటే చదువుకునే పిల్లల్ని చెడగొట్ట ఇలాంటి వృత్తులు నేర్చుకుంటాడు వాడు. ఆ పిల్లోడికి ఒక పేరు ఎడతారు, ఒరే చాలా డేంజరస్ రా, ఆడితో స్నేహం చేయకూడదు, మన పిల్లలు జాగ్రత్త, ఆడితో స్నేహం చేస్తే పాడైపోతారు, వాడు ఏం పెడతాడో మనకు తెలీదు, అటువంటి మన పిల్లలు పాడైపోతారు అని మన పిల్లల గురించి మనం హెచ్చరిస్తూ ఉంటాం. అంచేత దేవుణ్ణి కోరికలు కోరే వాళ్ళందరూ కూడా ఏం పిల్లమ్మా తొంటరి పిల్లలు అని దేవుడు పెట్టుకున్నాడు. నేను కాదు పెడతా, మరి నా మీద ఎవరు రావచ్చు. ఒకవేళ నీకు నడునొప్పిగా ఉందనుకో, నడునొప్పికి ప్రార్థన చేస్తున్నావు, నడునొప్పి పట్టేస్తుంది, నడునొప్పి ఎందుకు వచ్చింది అనేది మనకు ఆరా కావాలి. ఈ వాక్యం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకు వచ్చింది? పాపం చేస్తే వచ్చింది. అందుకు దేవుడి దగ్గర ఏం చెప్పాలంటే, అయ్యా నీ ఆజ్ఞను అతిక్రమించాను, నీ చిత్తాన్ని అతిక్రమించాను, అందుకు ప్రార్థించింది ఈ వ్యాధి. అందుకు నీకు ఇష్టం అవుతే, నీ చిత్తం అవుతే ఈ వ్యాధిని తీసే. నువ్వు స్వస్థపరచు. ఎవరిని స్వస్థపరుస్తాడు? ఎటువంటి స్వస్థపరుస్తాడు? దావీదు గారు కూడా అడిగాడు స్వస్థపరచమని. అవతల బొమ్మన్నాడు, అవతల బా, నేను స్వస్థపరచను, ఎందుకంటే నువ్వు పాపం చేశావు, అందుకు నీకు వ్యాధి వచ్చింది. అంతేగాని ముందర నువ్వు అపరాధాలు ఒప్పుకుని ఇంకెప్పుడు ఇటువంటి పాపం చేయను అని దేవుణ్ణి బతిమాలుకోవాలంట. అంచేత మనం చాలామంది ఈ వ్యాధుల గురించి, ఈ లోక సంబంధమైన జీవితం గురించి దేవుణ్ణి అడుగుతారు. దేవుణ్ణి అడగవలసింది ఏంటి అని చూసినప్పుడు ఆశీర్వాదము.
ఆదికాండం 1:27 స్త్రీ పురుషులిద్దరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నన్ను వెంబడించండి, మీరు ఆస్వాదించబడతారు. దేవుని వెంబడించాలంటే ఏం చేయాలి? బుడి తీసేయాలా? గాలి తీసేయాలా? ఇంకా ఖాళీగా ఉన్నాం కాబట్టి ప్రార్థన ఇసులు కూడా చేసుకెళ్ళిపోవాలా? ఇట్లేట్ల వల్ల కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఇట్లా ఏట్ల వల్ల కూడా నేను దేవుడు దీవించడు. ఎప్పుడు ఆశిస్తాడు? ఆయన ఆజ్ఞలను, కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, ఆశ్రయించబడటానికి ఆజ్ఞలు చెప్పాడు. ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు నిర్వర్తం చేస్తావో, ప్రార్థన చేస్తున్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నావు? నీ ఆజ్ఞలు నిర్వర్తం చేసుకెళ్ళే శక్తిని దయచేయి, నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని దయచేయి, నీకు వ్యతిరేకమైన కార్యాలను చేయకుండా కాపాడు. ఎందుకు? నీకు ఉగ్రత వస్తాయి. అందుకు ఉగ్రత రాకుండా దేవుని మనం బతిమాలుకోవాల్సింది, నేను నీకు వ్యతిరేకమైన కార్యాలు ఏమీ చేయకూడదు. అందుకే 112 ఆ భార్యాభర్తలిద్దరు కూడా ఒక మాట అంటారు. ఆ మాట ఏంటంటే, వారిద్దరూ కూడా దేవుని కట్టళ్ళు ఏమైనా నెత్తుక్కుని ఆశీర్వాదానికి అర్హులుగా మారుతున్నారంట. వాళ్ళు ఎంతవరకు ఆశీర్వాదానికి అర్హులుగా మారారు అంటే, వారి ఇల్లు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంది. వాళ్ళ పిల్లలు బుద్ధి, జ్ఞాన, వివేకాలు కలిగి ఉన్నారు. ధనం ఉందనుకోండి, మన పిల్లలకు బుద్ధి లేదనుకోండి, ఏం చేస్తారండి? తాగుబుద్ధులుగా మారుతారు. ధనం ఉందనుకోండి, మన పిల్లలకు బుద్ధి లేదనుకోండి, వ్యభిచారులుగా మారుతారు. మన పిల్లలకు, మనకి ధనం ఉందనుకోండి, మన పిల్లలకి జ్ఞానం లేనప్పుడు వాళ్ళు శాపగ్రస్తులుగా మారుతారు. అందుకే మన పెద్దోళ్ళకు పదం వాడతారు, ఒళ్ళు కొవ్వుతే పేడబోర్లు ఉంటారు. ఇక ధనం ఉంది కాబట్టి ఏం చేయాలి? ధనాన్ని ఏం చేయాలి? దాన్ని ఎలా వెచ్చించాలి? దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? ఈ విధమైన ఆలోచనలో పడిపోతారు. మనిషి స్థిరమనేది ఎక్కడుందంటే దాన ధర్మాల్లో ఉంది. అందుకే తిమోతిలు అంటాడు, నీవు దేవుణ్ణి అనుసరిస్తూ ధనవంతునవ్వాలని, గొప్ప ఉన్నవాలని, శక్తిమంతునవ్వాలని ఆలోచన కలిగి ఉన్నావు. అవ్వవు. ఒక నీతిమంతుడు, ఒక యథార్థపరుడు, ఓ భయభక్తులు గలవాడు దేవుని వెంబడిస్తున్నాడు, వాడు ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటాడు. వాడు అనేక మందితో దీవించబడతా ఉంటాడు. వాడు ఏం చేయాలి? సత్కార్యం చేయాలి. ఈ ధనం ఎలా ఉండాలంటే, నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలంటే, నీ వంశం వర్ధిల్లాలంటే, నీ తరాలు వర్ధిల్లాలంటే సత్కార్యం చేయాలి. మనము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఏమబేడ ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచుండెను. ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు. దేవుడి స్తోత్రాలు. ఈ యొక్క ధనవంతుడు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండి దాన ధర్మాలు చేస్తూ, ఆస్తి, అంతస్తు, భోగం, భాగ్యం, పిల్లలు అందరూ స్థిరంగా ఉన్నారు. సరే, ఇంకో ధనవంతుడు చూద్దామండి.
ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడబెట్ట. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని తిరిగాను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఎవరితో స్నేహం చేస్తున్నాడు లోతు? ఎవరితో స్నేహం చేస్తున్నాడు? తాగుబోతులతోటి, తిరుగుబోతులతోటి. ఎప్పుడు ధనం వచ్చినప్పుడు అన్నగారి దగ్గర ఉండగాడికి ధనం లేదు, ఇవ్వలేదు, పని చేయటమే. ఎప్పుడైతే వీడికి ధనవంతుడు అయ్యాడో, వీడు గొప్పవాడయ్యాడో, వీడు బలవంతుడయ్యాడో, తాగుబోతులతో స్నేహం చేసి ఎంతవరకు కొంపండించుకున్నాడంటే తన భార్య ఉప్పు స్తంభము, తన పిల్లలు వ్యభిచారులు. ధనమో 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 అని ప్రార్థన చేస్తాం. ధనానికి వచ్చిన దోషం చూడండి. అతని భార్య ఉప్పు స్తంభం, అతగాడు తాగుబోతు, అతని పిల్లలు వ్యభిచారులు. ఎందుకంటే ధనం వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వీడు చెడ్డ స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, ఉన్నది ఆత్మపరం చేశాడు. అబ్రహాము గారి ఆశీర్వాదం నేటి వరకు ఆశ్రయించబడుతూ ఉన్నారు. అతని పిల్లాపాపలతో చల్లగా ఉన్నాడు. అతని వంశం వర్ధిల్లుతుంది. అయితే అబ్రహాం గారు ఎక్కడున్నాడండి? దేవుడి దగ్గర ఉన్నాడు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, విస్తారంగా దాన ధర్మాలు చేస్తున్నాడు. తనకున్నా లేకపోయినా ముందు దాన ధర్మాలు చేయడం నేర్చుకున్నాడు. అందుకే దాన ధర్మాలు చేయడం చేత కాకపోతే రేపొద్దున ఉపవాసాలు అయిపోయినాయి, మాకేం దక్కింది మీరు అడగవచ్చు. దక్కింది అని తెలుసా? దేవుడు మీకు ఒకటి చెప్పాడు, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీకున్నదంతా కూడా పంచిపెట్టండి. మీకున్నది యావత్తును పంచిపెట్టండి. యెషయా 58వ అధ్యాయం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. తింటే కదా తినేరు కదా. ఇప్పుడు మీరు చాలామంది ఉపవాసం అవగానే ఇంత చేప ఉపవాసం అవగానే అర కేజీ తెమ్మంటామంటే వద్దా, కేజీ ఏంటి? కేజీ మాంసమే. నేను మాట చెప్పనండి, మా ఆవిడ ఊరుకోదండి, ఇంకొన్ని మాటలు చెప్తే ఊరుకోదండి ఆవిడ. నేను నా ఇంటి మెయింటైన్ చేస్తున్నప్పుడు 1/2 కేజీ మాంసం పట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు తినేవాళ్ళు. 3 రోజులు అదే కూర. ఇవాళ మా ఆవిడ కూడా అదే కూర, అదే చేస్తుంది. ఆవిడే మనం చేస్తుంది. కొంచెం ముందుకు వెళ్దామండి. యెషయా 58వ అధ్యాయం కదా, అదే కదా అందింటున్నాం. ఆ 7 వచ్చి చూడు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. గొప్పలైపోతారట. అమ్మా బిడ్డారా,
47 దినాలు దీక్ష చేసుకున్న వాళ్ళారా, 47 దినాలు దీక్ష చేసుకున్న వాళ్ళారా, ఏమి తిందుమా, ఏమి కడుదుమా, ఏమి కడుదుమా, ఏమి తిందుమా కాదు. ఇక్కడ మీరు ట్రైనింగ్ అయ్యారు. ఇప్పుడు మీరేం చేయాలి? చేతులెత్తి పంచిపెట్టడం ప్రారంభించాలి. అప్పుడు మీకు ఏమొస్తుందంట? జబ్బు రాదంట తప్పడు కొట్టండి, దరిద్రం రాదంట తప్పడు కొట్టండి, అయ్యా కుటుంబ ఆశీర్వాదాలను తప్పడు కొట్టండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఆశీర్వదించబడతారని తప్పడు కొట్టండి, మీ ఇంట్లో వాళ్ళందరూ దీవించబడతారని తప్పడు కొట్టండి. అందుకు మీలో 32 సంవత్సరాల ముసలిమలు ఉంటారండి. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలండి? 32 సంవత్సరాల ముసలమ్మలు మీ ఇంట్లో ఉన్నారా? 32 సంవత్సరాల ముసలమ్మలు. ఈ 32 సంవత్సరాల ముసలమ్మలకు జబ్బు ఉంటుందండి. ఎవరన్నా చుట్టాన్ని చూసారా? వెంటనే వాళ్ళకి పెద్ద జబ్బు వచ్చి సూగిపోతారండి. ఎవరికైనా భోజనం పెట్టమన్నారా? వెంటనే కాళ్ళు చేతులు వణికేస్తాయండి. వాళ్ళు 32 సంవత్సరాల ముసలమ్మలు. వాళ్ళకి శీఘ్రమే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇంకా అవన్నీ వచ్చేగాక. ఐగుప్తులో ఉన్న వ్యాధులు మీకు సంక్రమించుగాక. ఏమన్నా అన్నయ్య గారా, ఆ పేదవాళ్ళు ఏంటండి అని మీరు అడగచ్చు. మీకు మళ్ళీ అమ్మా, మీకు మళ్ళీ నాకిన వాళ్ళే పేదవాడు. వాళ్ళకి ఇచ్చాడు, అలా బాగా ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారండి? తినేసి తాగేసి దరిద్రులుగా మారిపోయారు. అంచేత ఈ ఉపవాసాలు అయిన తర్వాత మీరు రేపు వెళ్తా మొదలకి చెప్పాను, నాకు తాడు ముక్కలు అక్కడ పెట్టవయ్యారు, తాడు ముక్కల కట్టుకుంటారు. ఎవరన్నా అడుగుతారు అనుకో, దాన కంకణం అని చెప్తారు. చూడగానే ఎవరికొకరికి ఇది ఇచ్చేస్తారు, ఇక్కడి నుంచి తెచ్చుకుని వెళ్ళిపోతారు. అంచేత ఇప్పుడు 47 దినాలు దీక్షలో మీరేం పొందుకున్నారు చెప్పాలి. కీర్తన 26 అధ్యాయము 6వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుగు కొందును. ఇప్పుడు ఈ యొక్క దావీదు గారు ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి నా చేతులు పరిశుద్ధపరచు, నా నోటిని పరిశుద్ధపరచు, నా చెవులను పరిశుద్ధపరచు, నా కళ్ళు పరిశుద్ధపరచు, నేను దాన ధర్మాలు చేసే చేతులు కావాలి అని రోజు కోరుకున్నాడండి ఆయన. మరి దేవుడు ఏం చేశాడు? మొత్తానికి వాడి చేతులు పరిశుద్ధపరిచాడు. 12 రాజ్యాలు వచ్చినాయి, 2 లక్షల మంది బంగారం వచ్చింది, గొప్పోడైపోయాడు. పాపం వాడికి కొంచెం ఒళ్ళు కొవ్విందండి. కొడుకులు చచ్చిపోయారు, బిడ్డ కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయారు, రోగిగా మిగిలిపోయాడు. దావీదు పాపం చేయలేదని చెప్పొచ్చు. దావీదు అన్నాడు, నేను పాపం చేయలేదు, నాకు పాపం చేయలేదు, నాకు దేవుడు అన్యాయంగా తీర్పు చెప్పాడు. ప్రవక్త చెప్పాడు, ఇదిగో ఉరియాను చంపిన వాడు నీవే కదా, అందుకే ప్రాప్తించింది ఈ పాపాల శిలువ. అంచేది 47 దినాలు మీరు దీక్ష తీసుకున్నారు. ఏమని అడిగారు దేవుణ్ణి? నాకు మంచి చేతులు కావాలి, నాకు మంచి కళ్ళు కావాలి, మంచి చెవులు కావాలి, మంచి నోరు కావాలి. నేనేం చేయాలి? దాన ధర్మాలు చేయాలి. అది ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. అందుకు యెషయా 65 అధ్యాయంలో 16వ వచనం దేవుడు అంటాడు, దేవుని ఆశీర్వాదము ఏం కోరుకోవాలంటండి? దేవుణ్ణి ఆశీర్వాదం కోరుకోవాలంట. అంతే మా బిడ్డ. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని తప్పడగొట్టండి.
మా రాజేశ్వర్లాగా ఆశీర్వాదమే ఓహో ఆశీర్వాదమే రాదంట. మా రాధలాగా అబ్రహాం ఆశీర్వాదమే అంటే రాదట. ఇదేం అన్యాయం అండి, ఇదేం అక్రమ, ఇదేం మోసమా? ఆశీర్వాదం రావాలనుకున్న వాళ్ళు, ఆశీర్వాదాన్ని కోరుకున్న వాళ్ళు ముందర వాళ్ళు ఏం చేయాలంటే భేదవాన్ని కనికరించడం నేర్చుకోవాలంట. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలంట. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, మరోసారి చెప్పాను. నేను పార్వతి గారు గుణదలు వెళ్ళామండి. ఈ పార్వతి గారికి నడిపించు నానమన్న పాట అంటే చాలా ఇష్టం అండి. కృష్ణవేదోళ్ళు ఈ పాట చాలా బాగా పడతారండి. అంటే మీకు కృష్ణవేద రావాలని కాదండి, కానీ ఆ పాట మట్టుకి వాళ్ళు చాలా బాగా పడతారు. ఎంతసేపు ఆ పాట పాడినా ఇంకా వినాలి అంత ఆసక్తి కలుగుద్దండి. ఒంటిమే బట్టలు ఉండవండి, చేతులేమో వంకరగా ఉంటాయండి, ముఖ్యమో ఉండదండి, పెదాలు ఉండవండి, చాలా బాగా పడతారండి. మొత్తానికి పార్వతి గారు అక్కడ సిట్టింగ్ వేశారు. వేసిన తర్వాత ఈ పాట పాడించారు. పాట పాడించిన తర్వాత పార్వతి గారు ఒక మాట వాళ్ళని అడిగారండి. ఏమడిగారంటే, మీరు పాట ఇంత బాగా పాడుతున్నారు కదా, మరి మీకు ఈ రోగాలేంటి, ఈ దరిద్రం ఏంటి అని అడిగారండి. మేము దేవుణ్ణి నమ్ముకుని చేసిన పాపాలకి మాకు ప్రాప్తించింది ఈ పాపాల సిలువ. ఏమన్నారమ్మా? దేవుని తెలియక, దేవుడు తెలిసిన తర్వాత మరి పాటలు ఎప్పుడు నేర్చుకుని అడిగింది పార్వతి గారు. తక్కువ టీచర్ కదండి, మాకు చిన్నప్పటి నుంచి వచ్చండి పాటలా, చిన్నప్పుడే దేవుడు తెలుసండి. మేము దేవుడి దగ్గర ఉండి మా ఇష్టానుసారంగా జీవించి సంపాదించుకున్నాము ఈ పాపాల సిలువ. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, దేవుడు ధనం ఇచ్చాడు, సుఖించాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. వాడి దగ్గర బక్కరాజు ఉన్నాడు, అడే పర్లరాజుకి వెళ్ళిపోయాడు. ఒక ధనవంతుడు ధాన్యం తెగమండేసిందంట, గొడాన్స్ 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 అని గడేసుకున్నాడంట. ఈ లోపల దేవుడు వచ్చాయంట, ఒరే అబ్బాయి టైం అయిపోయింది బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలండి అయ్యగారు అని అడిగాంట. ఎక్కడికి ఏంటిరా, టైం అయిపోయింది, గొడాన్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. అందుకు ఈ పూట పార్వతి గారి ఇంటికి వెళ్ళామండి. వెళ్తే పార్వతి గారికి వాక్ వచ్చిందండి. చూద్దాం, 2వ అధ్యాయం సామెతలు 12వ అధ్యాయం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువారు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. నిజంగా పార్వతి గారికి దండం పెట్టాలండి. పార్వతి గారు ఆవిడంతటా నేను చాలా భక్తుడిని, నాకు ఎవరికి తెలియదు, నేను భక్తుడిని, నేను ఎవరు మాట పడించుకోను, ఎవరు కూడా పడించుకోను, నేను భక్తురాలని, నేను భక్తుడిని. ఇది ఆవిడ సిద్ధాంతం అండి. దేవుడేం చెప్పాడండి? దేవుడేం చెప్పాడు? నా మాట విని నువ్వు సరి చేసుకో. పార్వతి గారు ఉన్న లోపం ఏంటి? ఇక్కడ భక్తురాలుగా ఉంటుంది ఆవిడ. స్కూల్కి వెళ్ళారనుకో, సావిత్రా మన రాజులు ఎక్కడ ఉన్నారా? అయ్యబాబు ప్రేమలు వేసి చేద్దాం ఆవిడికి. అవన్నీ ఎవరి లెక్క చూసుకున్నారు? దేవుడి లెక్క చూసుకున్నాడు. నువ్వు వినడంలో దానిగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు. నువ్వు వినడంలో దానిగా ఉన్నావు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, నా చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావు, ఏబులాగా ఆలోచిస్తున్నావు. నేనే భక్తుడిని, నేనే నీతిమంతుడిని. ఏమనుకోవాలంట? దేవుని కృప వల్ల ఆయన దర్శనమిచ్చాడు. దాన ధర్మాలు చేస్తున్నాను, ఎంతగా భక్తురాలుగా ఉన్నాను అనే మనస్సు ఆవిడలో ఉందట. ఈ మనస్సు ఎవరిలో ఉందండి? ఏబులో ఉందండి. ఏబుని చెవులు 2 తిప్పి
తిరిగి ఎక్కడ పుట్టాడో అక్కడ తీసుకొచ్చాడు. అంచేత ముందర మనిషి దైవ జ్ఞానం సంపాదించాలి. దాన ధర్మాలు చేస్తే పేరు ప్రతిష్టలు అవుతాయి, దాన ధర్మాలు చేస్తే గొప్పలైపోతాం, దాన ధర్మాలు చేస్తే ఇదవుతాం. అది నీ నైజమై ఉండాలి, అది నీ నైజమై ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, తేనె పట్టని చెప్తూ ఉంటాం మీకు అప్పుడను. ఎవరైనా చాలా భక్తిగా ఇళ్ళ ఊగిపోతున్నాను అనుకోండి, ఆగవమ్మా అని అనుకోండి, మేమంటే ఇష్టం ఉండదు, మేమంటే పడదు, మీ ఎలాగుంటాడు అనుకున్నావు, అయ్యో నెట్టింత ఉంటాడు. అది తేనె పట్టండి, అది తేనె పట్టు. దాని మీద చేసామనుకోండి ఇక్కడ ఎత్తంతే చాలా భయభక్తులు కలిగి ఉంటుంది. అని చెప్తా నా ప్లేరా, ముందు మనము దేనివల్ల ఏమడుగుతున్నాడు, ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు, కుటుంబాలు కట్టబడాలనుకున్న వాళ్ళు. ఆశీర్వాదం అనగా ఒకటి భార్యాభర్తలిద్దరూ ఐక్యత, రెండు చక్కటి సంతానం కలిగి ఉండట, మూడు చక్కటి లోగిలు కలిగి ఉండట. చక్కటి లోగిలు అంటే మెజాయిక, చక్కటి లోగి అంటే నా ప్రాయ. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఆవిడో సిగ్గు మొక్కలైపోతుందండి, ఓ ఇలా ఊగిపోతుందండి. ఏంటి ఇలా ఊగిపోతుందా, మనసంతా పాడు చేసుకున్నది ఏంటా, నా వయసు వచ్చి 72 సంవత్సరాలు వచ్చినాయా, ఈవిడ ఇలా తిప్పేస్తుంది ఏంటా అని నాకు కంగారు వచ్చేస్తుందండి. ఆవిడ అంటుందండి, మా ఇంట్లో మెజాయిక్ లేదండి, మా ఇంట్లో ఇది లేదు, ఇది అదేంటంటే పాలరాయి లేదండి, మా ఇంట్లో టైల్స్ లేవండి, మా ఇంట్లో టైల్స్ లేవండి అని చెప్పేస్తున్నాండి. ఒక పవిత్రమైన కుర్చీ ఉండాలి మన ఇంట్లో. ఎందుకు తెలుసా, దైవజ్ఞులను వచ్చే సమయం అయినప్పుడు ఒక పవిత్రమైన వేదిక ఉండాలి. ఏంటి తెలుసా, దేవుని మందస్సము. అంచేత పవిత్రమైన ఇల్లు ఏదైనా ఉందంటే దేవుని మందస్సము కలిగిన ఇల్లు హల్లెలూయా. దేవుని మందస్సము నా ఇల్లే ఇల్లు హల్లెలూయా. దేవుని మందస్సము నా ఇల్లే హల్లెలూయా.